Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే బాహుబలి ది ఎపిక్ మూవీ చూసి రావడం జరిగింది. నా లైఫ్లో ఇప్పటి వరకు నేనొక్క మూవీ రిలీజ్ కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ మూవీ. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇంట్లో టీవీలో ప్రశాంతంగా మూవీ చూడడం అన్నా, డైలాగ్స్ చెప్పడం అన్నా చాలా ఇష్టం. సో ఇలా జల్సా కానీ, అతడు కానీ, యమదొంగ కానీ ఎన్నో సినిమాల్ని ఎన్నోసార్లు టీవీలో చూసానో నాకు ఐడియా లేదు. అండ్ పర్టికులర్గా బాహుబలి సిరీస్. మా ఇంట్లో మా అమ్మ నేను ఎప్పుడు ఈ మూవీ పెట్టినా సరే ప్రతిసారి ఆ మూవీ తీసిన డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఇన్ని సార్లు ఈ మూవీని చూసుండారురా, నువ్వు అన్ని సార్లు చూసావు అండ్ చూస్తావు కూడా అని అంటూ ఉంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా నేను షోకు వెళ్తున్నా అమ్మా అంటే ఏ సినిమాకి రా అని అడిగింది. అండ్ వెంటనే బాహుబలి అమ్మా అని అన్నా. వెంటనే నీకేమైనా పిచ్చా అని నవ్వింది. సో ఇంకా నా బాహుబలి రివ్యూ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ రిలీజ్ చేసిన టైంకి మన ఛానల్ కూడా స్టార్ట్ అవ్వలేదులెండి. కానీ ఈ మూవీని రివ్యూ చేయడం ఏంటి? థియేటర్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అంటే 'బాహుబలి ది ఎపిక్' అనే టైటిల్ లానే మూవీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎపిక్ అనే చెప్పాలి. ఈ మూవీని ఫస్ట్ టైమ్ చూసిన దానికన్నా ఇప్పుడు 2 పార్ట్స్ కలిపి చూస్తే వచ్చింది అసలైన కిక్ మామ. అండ్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అప్పట్లో అండ్ ఇప్పట్లో కూడా మనం రాజమౌళి గారు అని అనుకుంటాం. అది 100% కాదు, 1000% కరెక్టే. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ అండ్ ఎలివేటింగ్ పిల్లర్ ఆఫ్ దిస్ 'బాహుబలి ఎపిక్' అంటే నాకు కీరవాణి గారి బీజీఎం అండ్ సాంగ్స్. మూవీని రాజమౌళి గారు డీఓపీ సెంథిల్ గారి సహాయంతో ఒక అద్భుతంలా మనకి చూపిస్తే, దానికి కీరవాణి గారి బీజీఎం ట్యూన్ చేసి స్వర్గానికి దారి తీశారా అన్న ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఇంకా ఈ మూవీలో ప్రభాస్ అన్న ఏ హీరోకి దొరకని ఆపర్చునిటీ, తలకిందులుగా తపస్సు చేసినా కూడా సమస్యే లేదు, ఇలాంటి రోల్ రాదు మామ. అండ్ అది మన ప్రభాస్ అన్నకి దొరకడం నిజంగానే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. బాహుబలి రోల్‌లో మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ అన్నని చూస్తుంటే సేమ్ అదే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ మామూలుగా ఏమైనా సినిమా రిలీజ్ అయితే ఒక సీన్‌కి, ఒక సాంగ్‌కి వైబ్ అవ్వడం నేను సోషల్ మీడియాలో చాలానే చూసా. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక మూవీని దట్ టూ 4 అవర్స్ లెంగ్త్‌లో ఉన్న మూవీని ప్రతి ఫ్రేమ్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేయడం నేను ఫస్ట్ టైమ్ చూసా. ఇన్‌ఫాక్ట్ ప్రభాస్ అన్న సీన్స్‌కే కాదు, సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి, డైలాగ్స్‌కి కూడా ఆడియన్స్ ఒకటే గోల. కానీ మళ్ళీ చెప్తున్నా, మనం ఈ మూవీని ఎన్నో సార్లు థియేటర్‌లో చూసుంటాం. ఓటీటీలో అండ్ టీవీలో కూడా చూసుంటాం. కానీ థియేటర్‌లో మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత చూసినా కూడా సేమ్ అదే గూస్ బంప్స్ ఫీలింగ్స్ ఇచ్చింది నాకు. మరింక సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక లైఫ్ టైమ్ మూమెంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకా మూవీలో టెక్నికల్ యాస్పెక్ట్స్ చెప్పాలి అంటే మూవీ నరేషన్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్‌ని రిమూవ్ చేశారని ఆల్రెడీ చెప్పారు. బట్ సినిమా చూస్తున్నంత సేపు మనకి ఎడిటింగ్ అండ్ నరేషన్ ఇప్పుడు మూవీ ఇంకా బావుందే అనే ఫీలింగ్‌నే ఇస్తుంది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే నాకు ఈ 'బాహుబలి ది ఎపిక్' ఎక్స్‌పీరియన్స్ చాలా అంటే చాలా మెమరబుల్‌గా అండ్ సూపర్‌గా అనిపించింది. మరి మీరు కూడా 'బాహుబలి ది ఎపిక్' చూసారా? అండ్ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? అండ్ మీరు మూవీని ఫస్ట్ టైమ్ చూసిన ఎక్స్‌పీరియన్స్‌ని మీరు మాతో కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. నేను తప్పకుండా చూస్తా. మరి ఇప్పటికే బాగా లేట్ అయింది. మరి మీరు మీ 'బాహుబలి ఎపిక్‌ని' ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్లాన్ చేస్తారో కూడా చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.